అస్మద్గురుభ్యో నమః. తరువాతి ప్రశ్న, నరదృష్టి పోవడానికి ఏం చెయ్యాలి? దీనికి పాపం ఒక 15 ఏళ్ల నుంచి పూజా స్టోర్స్ వాళ్ళు చాలా బాగుపడుతున్నారు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు దీన్ని చెప్తూ, మీరు ఈ నూనె వాడండి, ఈ దీపం వాడండి అంటే ఆ దీపాలు ఒక్కోసారి దొరకటంలే. ఒక నూనెల బాబా గారు ఉండేవారికి, ఆయన కూడా నూనెలాగే చెప్పేవాడు. మనకి ఎన్ని దొరుకుతాయండి? మహైతేను నెయ్యి, నువ్వుల నూనె, వేరుశనగ నూనె ఇలాంటివి వస్తాయి. 32 రకాల నూనెలు చెప్పారా బాబా గారు. నమస్కారం. అవి దొరకలే, నానాభివత్సం. అమ్మా, నరదృష్టికి ఆడవాళ్ళకి ముందుగా ఒక చాలా తేలిక మార్గం చెప్పింది వేదం. అది పాటించట్లేదే మీరు? అది ముందు పాటించండి. నరదృష్టి పోయి తీరుతుంది. మగాళ్ళకు కూడా నరదృష్టి ఎలా తప్పించుకోవచ్చో చెప్పారు. ఇంటికి కూడా ఎలా తప్పించుకోవచ్చో చెప్పారు. పురాణాల్లో చెప్పారు, వేదంలో చెప్పారు. ముందుగా వేదంలో చెప్పిన పద్ధతి మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు ఇళ్లలో చిన్నపిల్లలు ఉన్నట్టయితే అన్నప్రాసన వరకు కొన్ని పెద్ద వాళ్ళకి అలంకారం చేసిన తర్వాత చిన్న కాటిక బొట్టు బొగ్గ మీద కానీ, చెంప మీద కానీ, చెవి దగ్గర కానీ పెడుతుండేవారు. దేనికోసమో తెలుసా అమ్మా? ఆ దిష్టి పోవడానికండి. దానివల్ల దిష్టి పోతుందని ఎవరు చెప్పారమ్మా మీకు? ఏ గ్రంథంలో ఉంది? ఇది ఎవరు అడగరు, ఒప్పుకుంటారు. దీనికి ఆధారము యజుర్వేదంలో ఉంది. జరిగిన పని ఏమిటంటే, వృత్రాసుడు అన్నవాడు చెలరేగిపోయి అందరిని ఇబ్బంది పెడుతుంటే ఇంద్రుడు చంపాలని ప్రయత్నించాడు. చాలా పెద్ద కథ అది. చివరికి చంపితే వృత్రాసుడు గొప్పతనం ఏమిటంటే, అతని తపశ్శక్తి యావత్తు ప్రవహించే నీళ్ళల్లో కలిసింది. అందుకనే మన వాళ్ళు సంవత్సరానికి ఒకసారైనా ప్రవహించే నీటిలో స్నానం చెయ్యి అనడానికి కారణం అది. అలాగే తాతగారులు వాళ్ళు బకెట్ నీళ్ళని చేత్తో ఇలా తిప్పి స్నానం చేసేవారు, కెరటాలు ఉండాలని చెప్పి. ఇది అట్టే పెట్టండి. అతనికి ఎముకలలో ఉండే మూల భాగం ఉంటుంది సరే, ఈ ఎముకల మూల భాగము పుట్టగొడుగులు కింద మారింది. తినవద్దు అని చెప్పారు, అదే తింటాం మనం అంటారు. అది పక్కన అట్టే పెట్టండి. అదే మష్రూమ్స్ అంటాం కదా, అది. మూడోది ఏమిటో తెలుసా బాబు? ఒంటి మీద ఉన్న రోమములు ఉన్నాయి కదా, వీటిని రోమములు అనరు. రోమం అంటే వీటిని అంటారు, వీటిని అనరు. వీటి పేరు లోమములు. ఇవి నేల మీద పడి దర్భల కింద మారాయి. దర్భలు గట్టిగా ఉంటాయి. అందుకనే అపరకర్మల్లో అలాంటి దర్భలు వాడతారు. కంటి కొసలు ఉన్నాయి కదా, ఈ రెప్ప కొసలు, ఇవి కింద పడి దర్భలయ్యాయి. అవి పూజలో వాడే దర్భలయ్యాయి. అయ్యా, మేము అడిగిన ప్రశ్న ఇంకోటి చెప్తాను. కాదమ్మా, సంబంధం ఉంది, మేము పక్క ట్రాక్లో గడిపోలే. అతని కంటి పాప నేల మీద పడింది. తస్య కనీనికాపరాపతత్ తదాంజనమభవతు. అది కాస్త కాటుక కింద మారింది. ఇప్పుడు గనక కాటుక యుద్ధానికి వెడుతున్న మగవాడు పెట్టుకున్నా, పెళ్లి చేసుకోబోతున్న పెళ్లి కొడుకు పెట్టుకున్నా, మరొకటి మగవాడు పెట్టుకుంటే వాళ్ళకి క్షేమము, ఎవరి వల్ల దృష్టి దోషం ఉండదు. ఆడవాళ్ళు అయితే కంటికి కాటుక పెట్టుకున్నట్టయితే 2 ప్రయోజనాలు. మొదటి ఏమిటో తెలుసా? కప, వాత, పిత్త రోగములు కంటి ద్వారా వస్తాయి వాళ్ళకి. ఈ కాటుక పెట్టుకున్నందువల్ల ఆ రోగాలు రావు. రెండోది, నరదృష్టి ఉండదు వాళ్ళకి. ఇందుకోసం వచ్చింది నరదృష్టి. అందుకనే మన వాళ్ళు ఒకప్పుడు కాటుక డబ్బా గాని, కాటుక పాత్ర గాని వీధి గుమ్మంలో గూట్లోనే పెట్టేవారు. మీకు పల్లెటూరు గుర్తుంటే మీకు తెలుస్తుంది. మీకు తెలియదు కదా, పుట్టిందేమో అమెరికాలోను, పెరిగిందేమో హైదరాబాద్, కలకత్తా, ఇలాంటివి తెలిస్తే మీకు. కానీ ఎవరు చెప్తే మాత్రం అక్కడికి పోతుండే జనాలంతా. కాటుక వల్ల నరదృష్టి పోతుంది అందుకని చెప్పి. అందుకని ఇతర దేశాల్లో వేరే వాళ్ళు కూడా ఇవి ధరిస్తారండి. ఆ కాటుక చేసే విధానం పక్కనట్టే పెట్టాను, మంచిది. ఇంతకీ నరదృష్టి పోవడానికి శుభకరమైన మార్గం ఏంటో తెలుసా అండి? ప్రతిరోజు ఇంటి ముందు ప్రాంతాన్ని శుభ్రంగా కళ్ళాపిదల్లి శుభ్రం చెయ్యండి, ముగ్గులు పెట్టండి, దీపం పెట్టండి. దీనికి ఖర్చు లేదు కదా, పేడతో అడగమంటా లేదు కదా. ఆయన పసుపు నీళ్లు చల్లండి, కాస్త ఎక్కువ కల్లా దీపం పెట్టండి. పసుపు లోపల, దీపం లోపల నరులని ఇబ్బంది పెట్టే వాళ్ళందరినీ దూరంగా పోగొట్టగలిగే శక్తి ఉందని చెప్పి యజుర్వేదం. మనం 4 సింహాల బొమ్మ చూస్తాం కదా,
దాని మీద 4 సింహాల బొమ్మ కూడా దాని వెనకాల అది. మనకి 4 శత్రువులు ఉంటారట, వాళ్ళని చంపగలిగేందుకు సింహములు అగ్నిదేవుడు వస్తాడట, అది వేదంలో ఉంది. అందుకని మొదలుగా ఆ పని చేయండి. తర్వాత పాతకాల పిల్లలు అందరిలో కూడా ధాన్యపు కంకులు కట్టేవారు గోడలకి పైన వీరి మీద. ఇప్పుడు ఎవరైనా చెప్తే మళ్ళీ మనం కొడుతు తెచ్చి కట్టుకుంటూ ఉంటాం మనం. అది ఎందుకని? వాటి వల్ల పక్షులకి వీటికి క్షేమం కలిగితే నరదృష్టి ఉండదు. ఇది రెండోది. మూడోది ఏమిటో తెలిసిన, ఇంటి లోపల ఇల్లు చూస్తున్నట్టుగా శివ పార్వతుల స్వరూపాన్ని పెట్టండి. శివలింగం ఒక్కటి పెట్టడానికి వీలేదు. శివ పార్వతుల స్వరూపము లేదు, రామ దర్బార్ అది పెట్టండి, లేదా ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టుకోండి ఫోటో, లేదు సింహము బొమ్మ పెట్టండి. ఒకడు పెద్ద పులి బొమ్మలు పెట్టుకుంటుండేవారు. పెద్ద పులి బొమ్మలు పెట్టినట్టయితే మన క్రౌర్యం పెరుగుతుంది. సింహం బొమ్మ పెట్టుకొచ్చుతుంది. వాస్తు శాస్త్రంలో చెప్పారు ఇవన్నీ కూడా. తద్వారా నరదృష్టి పోతుంది. తరువాత తప్పనిసరిగా ఉదయము అక్కడ ముగ్గు వేసే ముందు, రాత్రి ఇంటి తలుపు వేసేసే ముందు వీధి గుమ్మానికి గుప్పెడు లేదా అరగుప్పెడు రాళ్ల ఉప్పు తీసుకుని దృష్టి తీసేసి అవతల పారేయండి. తర్వాత గుమ్మడికాయ కడతారు కదా, ఎందుకండి? దానికి కారణం ఉంది. అథర్వవేదంలో అయితే సుమారు 5 అధ్యాయాలు చెప్పారు. దాంట్లో గుమ్మడికి పేరేమిటండి? కూష్మాండము. ఊష్మ అండము. చెడ్డరైన కోరికలను రెచ్చగొట్టేలాంటి దుర్మార్గులకి చంపేయాలి, అందుకోసం చెప్పాడు. అది విశేషం. అలా చెప్తే మీరు ఏంటారు, మనీ ప్లాంట్ పెట్టుకోండి. చైనాంచి మనీ ప్లాంట్ మనకే ఉందండి, ఇది తెలుసా? అలాగే లాఫింగ్ బుద్ధ అంటారు. లాఫింగ్ బుద్ధ ఎవడండి? మన సాంప్రదాయంలో కుబేరుడి పేరు లాఫింగ్ బుద్ధ. అది తెలియదు. ఇలా చెప్తే ఎవడు వింటాడు? ఆ చైనా పేరు పెడితే వింటాడు ఒక్కొక్కడు. తెలివితేటలు. అంచేత ఈ ప్రశ్నలన్నీ కూడా ఒకప్పుడు మూఢనమ్మకాలు అన్నారు అందరూ, ఇవాళ ఇవే ప్రధాన నమ్మకాలు అయిపోయాయి. గమనించండి. అంచేత మీరు చేస్తున్నారు. తరువాత ఇంకొకటి ఏమిటంటే, చక్కగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మాట్లాడేటప్పుడు మంచి మాటలు మాట్లాడుకోండి. కటువుగా వద్దు, కటువుగా చెప్పండి. అది లేకుండా ఉంటే ఎదటి వాళ్ళ దృష్టి మన మీద పడదు. ఇంకొక్కటే చెప్తాను, మీకు అందరికి కోపం వస్తుంది. 5 పైసలు ఖర్చు పెట్టాల్సిన చోట రూపాయి ఖర్చు పెట్టండి, పర్వాలేదు. 5 పైసలు ఖర్చు పెట్టాల్సిన చోట 10 మందికి తెచ్చారుగా 2000 ఖర్చు పెట్టామనుకోండి, దృష్టి పడుతుందా? పడదా? పడి తీరుతుంది. అందుకనే అగ్ని స్తోత్రంలో ఒక వాక్యం ఉంది, అగ్ని వ్రతపతిత్వం. మమ్మల్ని 4 శత్రువులు ధరయ్యా. అరాతి అంటే మేము మంచి పని చేస్తా అంటే అడ్డం కొడతాడు వాడు. దిప్స పని కట్టుకు ద్వేషిస్తాడు వాడు. హంత దొరికితే చంపేద్దామని చూస్తాడు వాడు. అలాంటి అంటే అగ్ని రక్షించవయ్యా నరదృష్టి తొలగడానికి. మీరు పెళ్లిళ్ళలో ఎంతసేపు కెమెరాలును వీడియోలు చూస్తాం తప్ప అక్కడ మంత్రతంత్రాన్ని వాడు తెలుసా అమ్మా? అక్కడ పిల్లలు వస్తుంటే పాదానికి ఇది పెడతారు, పాదాన్ని పెడతారు. ఎందుకది? నరదృష్టి పోవడానికి బాగా అది. అలాగే సన్నికల మీద కాలు పెట్టి తొక్కిస్తారు, దానికి అదేనండి. వరుసగా అక్కడ పెళ్లిలో జరిగే 15 కార్యక్రమాలకి ఈ పిల్లకి నరదృష్టి ఉండకూడదు, 2 సంవత్సరాలు నరదృష్టి ఉండకూడదు. ఎంత అవన్నీ తీసేసాం మనం. ఇంత పిల్లడు అమెరికా నుంచి వస్తాడు, ఆ టైం ముహూర్తం కెమెరా వాళ్ళు వస్తారు. ఆ కెమెరా వాళ్ళు సరిగ్గా లేకపోతే అప్పగింతగా రీటేక్ అంటాడు వాడు చుట్టుకుని. అంటే ఏడవడం కూడా 3-4 సార్లు ఏడవాలి రిహార్సల్స్. ఇది పరిస్థితి. అంచేత బాబు, నరదృష్టికి మీరు అనుకున్నంత హడావిడేం లేదు. చిన్న చిన్న పనులు చెయ్యండి. చేసినట్టయితే నరదృష్టి ఉండదు, అంతా పోతుంది. దానికోసం రకరకాల యంత్రాలు తంత్రాలు పెట్టారు. ఆ యంత్రం కూడా ఎలా పూజలు చేయాలి చూసుకోవాలి. అది చేయడం మనకు వల్ల కాదు. గమనించండి. స్వస్తి.